ఎస్టీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ కూడలి నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఇమ్రాన్ మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దేశ ప్రజలను నాశనం చేయడంలో వెనుకాడడం లేదు అన్నారు. సరైన పద్ధతిలో ప్రజాభిప్రాయంతో పని లేకుండా దొడ్డిదారితో బిల్లు ఆమోదించడం బీజేపీకి తగదన్నారు. మౌలానా అంజద్ అలీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వానికి నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మైనారిటీ ఓట్లతో మైనారిటీలను మోసం చేస్తూ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారన్నారు. ముఖ్యంగా దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు ఏకమై బీజేపీ, టీడీపీ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో అణగారిన వర్గాలు, దళితులు, మైనారిటీలు ఏకమై తమ సత్తా ఏంటో చూపించాలన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సొంత మామను వెన్నుపోటు పొడవడంలో వెనుకాడలేదు. ఈ రోజు మైనారిటీలకు సైతం వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడలేదన్నారు. అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడుతారన్న నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా బీజేపీ నల్ల చట్టాలకు లొంగుతున్నారని ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సి దాదాపీర్ మాట్లాడుతూ మైనారిటీలను నమ్మించి మైనారిటీల నమ్మకాన్ని చంద్రబాబు ఒమ్ము చేశారన్నారు. సెక్యులర్ ముసుగులో మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు, అణగారిన వర్గాలు మోసపోయారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. దొడ్డిదారిన బిల్లులను పాస్ చేయడం, శరీరంలో రక్తం యొక్క చివరిబొట్టు ఉన్నంత వరకు వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మైనారిటీల ఆస్తులను దోచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ అంబానీకి, అదానీకి కట్టపెట్టాలని చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్లు, మత గురువులు, పార్టీ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు పాల్గొన్నారు. सपोर्ट करना है, इनकार करना है, आप सोच समझकर कदम उठाइए। और इसी तरह बीजेपी के जो काले कानून है 2014 से लेकर आज तक कभी ट्रिपल तलाक के नाम पर, हिजाब के नाम पर और मस्जिदों पर हमला करने के सिलसिले से अभी वक्फ का जो बिल लेकर आए हैं वो बीजेपी का यही काम रह गया है। लोगों के लिए, आवाम के लिए, समाज के लिए बीजेपी काम नहीं करेगी, ये हिंदू मुसलमान करेगी। अभी मुसलमानों पर ये जुल्म हो रहा है और चंद दिनों के बाद ये मंदिरों पर भी कब्जा करेंगे और चर्चों पर और गुरुद्वारों पर भी कब्जा करेंगे। और इसी बात को मैं खत्म करते हुए दादापुर भाई को पकड़ दी मजा तो దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నల్ల చట్టాలకు ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు.
దొడ్డదారిన చంద్రబాబు నాయుడు గారు, దొడ్డదారిన అమిత్ షా గారు, దొడ్డదారిన నరేంద్ర మోడీ గారు ఈ రోజు నల్ల చట్టాలకు పార్లమెంటులో అమలు చేయాలని చూస్తున్నారు. ఆ రోజు మైనార్టీలకు ఒక చేతిలో ఖురాన్ అన్నారు, ఒక చేతిలో కంప్యూటర్ అన్నారు. ఈరోజు మైనార్టీ లెక్కల స్థలాలు, ఒక్కోడు స్థలాలు ఆక్రమించుకొని అంబానీ అదానికి తీసుకొచ్చి బాగా సంపాదన సృష్టించుకొని ఎలక్ట్రోల్ ప్లాన్ ద్వారా తన అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నది. మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సెక్యులర్ ముసుగులు మైనార్టీలకు మీరు ద్రోహం చేస్తున్నారు, మైనార్టీలకు మీరు అన్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఎలక్షన్లో ఫలితం దొరుకుతుంది. రాబోయే ఎలక్షన్లో మైనార్టీలు మీకు సరైన బుద్ధి చెబుతారని నేను పదే పదే చెబుతున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెబుతున్నారో, నేను సెక్యులర్ లీడర్ అని నిన్న కొన్ని రోజుల ముందు విజయవాడలో ఇస్తిహార్ విధిలో చెప్పారు. ఏమని? మైనార్టీలకు ఎప్పుడూ నష్టం చేయను, మైనార్టీలకు ఒక్కో చట్టానికి నేను అమలు చేయను, మత సామరాస్యాన్ని కాపాడుతాను అన్నారు. ఈరోజు మత సామరాస్యాన్ని తొక్కుతూ మైనార్టీలకు ద్రోహం చేస్తూ నల్ల చట్టాలకు అక్కడ మద్దతిస్తూ ఎంత భారీ ఎత్తున మోసం చేస్తున్నా టీడీపీ ప్రభుత్వానికి, నాయుడు ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, సరైన సమయంలో మైనార్టీలు, దళితులు, క్రైస్తవులు, అనగారిన వర్గాలు సరైన చెప్పే సమయం దగ్గర పడిందని, అదేవిధంగా నేను క్రిస్టియన్లకు, దళితులకు, అనగారిన వర్గాలకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మైనార్టీ ఒక్కోడు ఆస్వాదించుకుంటారు, రేపు క్రిస్టియన్ ఒక్కోడు ఆస్వాదించుకుంటారు. మరలా దళితుల ఆస్తి పైన కన్నేస్తారు, మరలా అనగారిన వర్గాలకు వాళ్ళ ఆస్తుల మీద కన్ను వేస్తారు. నేను పదే పదే చెబుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజలలో చైతన్యం వచ్చింది, మార్పు మొదలైంది. దేశం కోసం, న్యాయం కోసం ప్రజలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీలు ఏకమై సరైన బుద్ధి చెప్పే సమయం చాలా దగ్గరలో పడింది. జై హింద్, జై ఎన్డీఏ, జై సోషల్ డెమోక్రటిక్ పార్టీ.